హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో టీ ఫ్లిప్ ఫ్లాప్ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనకి టాగ్లింగ్ స్టేట్ వచ్చింది. సో మల్టిపుల్ టాగ్లింగ్స్ వస్తే మనం దాన్ని రేస్ అరౌండ్ కండిషన్ అన్నాం. సో ఆ రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఏంటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రేస్ అరౌండ్ కండిషన్. సో రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటంటే, చూడండి డెఫినేషన్. రేస్ అరౌండ్ కండిషన్. రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటంటే, ద అవుట్పుట్ ఆఫ్ జేకేఆర్ టీ ఫ్లిప్ ఫ్లాప్ సఫర్స్ మల్టిపుల్ టాగ్లింగ్ డ్యూ టు the output is fed back to the input and it is happen in a single clock cycle or period of long time. So it can cause కాదు, ఇది it can applicable for the level triggered ఫ్లిప్ ఫ్లాప్స్. ఒకవేళ మనం లెవెల్ ట్రిగర్స్ తీసుకుంటే క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ఆ టైంలో ఈ రేస్ అరౌండ్ కండిషన్ అనేది వస్తుంది. సో ఇది థియరీ కదా. రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటో మీకు వేవ్ ఫామ్ ఇచ్చి క్లియర్ చూపిస్తాను, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాక్ సిగ్నల్, దీనికి లాంగ్ ఆన్ టైం ఉంది అండ్ లాంగ్ ఆఫ్ టైం ఉంది. ఆన్ టైము, ఇది ఆఫ్ టైము. సో ఇది టైం పీరియడ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. టీ ఇది వచ్చేసి హాఫ్ టైం T/2, ఇది వచ్చేసి హాఫ్ టైం T/2. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఈ క్లాక్ సిగ్నల్ని ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఏంటంటే ఈ లెవెల్ ట్రిగర్స్, ఇది పాజిటివ్ లెవెల్ అండ్ ఇది వచ్చేసి నెగటివ్ లెవెల్. సో ఈ లెవెల్ ట్రిగర్ని ఈ లెవెల్ ట్రిగర్ సిగ్నల్ని మనం ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ పీరియడ్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఈ పీరియడ్ చూడండి, ఇక్కడ T/2 హాఫ్ టైం తీసుకుంటుంది టైం పీరియడ్లో. సో ఇంత లాంగ్ గ్యాప్ ఉండడం వల్ల మనకేంటంటే అవుట్పుట్ అనేది జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది ఎలాగో చేంజ్ అవుతుంది, టాగ్లింగ్ అవుతుంది. అంటే కాన్స్టెంట్గా 0 కానీ 1 కానీ ఉండకుండా 0-1 0-1 0-1 అనేది టాగ్లింగ్ అవుతూ ఉంది. సో దాన్ని మనం టాగ్లింగ్ స్టేట్ అంటాం. సో ఇక్కడ ఈ సేమ్ క్లాక్ సిగ్నల్లో ఏమవుతుంది, ఆ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది మనం తీసుకొచ్చి ఇన్పుట్ సైడ్ ఇస్తున్నాం కాబట్టి ఇన్పుట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ ఇన్పుట్ చేంజ్ అవుతుండడం వల్ల మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరిగి మళ్ళీ ఏంటంటే అవుట్పుట్స్ ఇంకెక్కువ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే దీన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ ఎలా వస్తుందంటే, చూడండి ఇక్కడ నుంచి క్లాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, సో దీనిలో మనకు మల్టిపుల్ టాగ్లింగ్స్ వస్తున్నాయి. ఇలా వస్తుంది మల్టిపుల్ టాగ్లింగ్స్. సో ఈ మల్టిపుల్ టాగ్లింగ్స్ని మనం ఏమంటామంటే రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. రేస్ అరౌండ్ కండిషన్. సో అవుట్పుట్ అనేది స్టేబుల్గా ఉండదు, ఒకటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. సో ఈ రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఈ లెవెల్ ట్రిగర్కి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే లెవెల్ ట్రిగర్ యొక్క టైం, ఆన్ టైం ఆఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్కువ టైంలో ఆ అవుట్పుట్ అనేది ఇన్పుట్ సైడ్ వచ్చి మళ్ళీ చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఇదనమాట. ఈ రేస్ అరౌండ్ కండిషన్ని మినిమైజ్ చేయడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి జనరల్గా మనకు తెలిసినవైతే. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటిదంటే, ఒకటేమో మనం ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని వాడుకోవాలి. ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు జేకే మాస్టర్ స్లేవ్ ఒకటి ఉంటుంది. జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ వాడుకోవాలి. సో ఫస్ట్ అయితే ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అండి. ఎడ్జ్ ట్రిగర్డ్ యొక్క ఫ్లిప్ ఫ్లాప్స్ని ఎడ్జ్ ట్రిగర్ని తీసుకొని ఎలా మినిమైజ్ చేస్తామో ఎక్స్ప్లెనేషన్ చూడండి.
ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కదా. సో ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే క్లాక్ సిగ్నల్ చూసుకోండి, ఇది పాజిటివ్ ఎడ్జ్ అండ్ ఇది నెగటివ్ ఎడ్జ్. సో మనం పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ అనేది తీసుకోవచ్చు, నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ అనేది తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే ఈ క్లాక్ సిగ్నల్ అనేది ఇది ఐడియల్ కేస్ ఇది. సో చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ టైం అనేది ఎంత టైం ఉంది, వెరీ షార్ట్ టైం, ఇది వెరీ షార్ట్ టైం. సో ఇంత తక్కువ టైంలో అవుట్పుట్ అనేది మళ్ళీ ఇన్పుట్ సైడ్కి వచ్చి ఆ ఇన్పుట్ని చేంజ్ చేసేంత టైం కూడా దీనికి ఉండదు. సో ఇలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది ఐడియల్ కేస్. ప్రాక్టికల్ ఇది పాసిబుల్ అవుతుందా అంటే ప్రాక్టికల్ మన క్లాక్ సిగ్నల్ ఎలా ఉంటుంది అంటే ఇంత షార్ప్ కట్ ఆఫ్స్ అనేవి ఉండవు, దానికి సడన్ రైజింగ్ సడన్ ఫాలింగ్ అనేది ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది అది. సో ఇది రైజింగ్ ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది రైజింగ్ ఎడ్జ్ టైం ఇది టీఆర్ అనుకుంటున్నా, ఇది ఫాలింగ్ ఎడ్జ్ టైం టీఎఫ్ అనుకుంటున్నా. సో ఇంత గ్యాప్లో మళ్ళీ మనం రేస్ అరౌండ్ కండిషన్ని ఫేస్ చేస్తాం. అంటే మనకి ఇంతకుముందు వచ్చినట్టు మరీ అంత ఎక్కువ టాగులింగ్స్ అనేవి రావు, కానీ కొంతవరకే వస్తాయి. సో ఇక్కడ దీని ద్వారా కూడా మనం 100%ని మినిమైజ్ చేయలేము, కాంట్ మినిమైజ్డ్. సో ఇది మనకు ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో ఉన్న డ్రాబ్యాక్ అనమాట. సో ఇక్కడ ప్రాక్టికల్గా క్లాక్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు రైజింగ్ టైము ఫాలింగ్ టైం కూడా కొంత టైం ఉంటుంది. ఆ టైంలో కూడా మళ్ళీ ఆ అవుట్పుట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ ఆ ఇన్పుట్ని చేంజ్ చేసి కొంతవరకైనా రేస్ అరౌండ్ కండిషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది. సో మనం ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వల్ల 100% రేస్ అరౌండ్ కండిషన్ని మినిమైజ్ చేయలేం. సో అది ఎలా మినిమైజ్ చేస్తామనేది ఏంటంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో దాని ద్వారా మనం మినిమైజ్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనకి రేస్ అరౌండ్ కండిషన్ అంటే మీకు అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.